హాయ్ యూవర్స్, వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మిస్ ప్రియా వర్మ. గర్భిణీ మహిళలు గోరింటాకు ఎందుకు పెట్టుకోకూడదు, పెద్దలు అసలు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో గోరింటాకును శుభసూచకంగా భావిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాలలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే గర్భధారణ సమయంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవటం గురించి అనేక సందేహాలు ఉన్నాయి. కొందరు పెట్టుకోవచ్చని చెప్తే మరికొందరు పెట్టుకోకూడదని అంటారు. దీనికి గల కారణాలు శాస్త్రీయ మరియు సాంప్రదాయ దృక్పథాలను విశ్లేషిద్దాం. సాంప్రదాయ దృక్పథం మన పూర్వీకులు గర్భధారణ సమయంలో కొన్ని ఆచారాలను, పద్ధతులను పాటించాలని సూచించారు. వాటిలో గోరింటాకు పెట్టుకోకూడదనే నియమం ఒకటి. దీనికి ప్రధాన కారణం గర్భధారణ సమయంలో మహిళల శరీరం చాలా సున్నితంగా ఉంటుందని, కొన్ని పదార్థాలు లేదా రసాయనాలకు ప్రతిచర్యలు కలిగే అవకాశం ఉందని వారు విశ్వసించారు. గోరింటాకులో ఉండే కొన్ని రసాయనాలు గర్భస్థ శిశువుకు హాని కలిగించవచ్చని భావించేవారు. గోరింటాకు శరీరానికి వేడి చేస్తుందని, ఇది గర్భస్రావానికి దారితీయొచ్చని కొందరు నమ్ముతారు. గోరింటాకు వల్ల కొందరికి చర్మ అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గర్భధారణ సమయంలో రోగ నిరోధక శక్తి కొద్దిగా తగ్గుతుంది కాబట్టి అలర్జీలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గోరింటాకును దుష్ట శక్తులను దూరం చేసేందుకు ఉపయోగిస్తారు. గర్భధారణ సమయంలో మహిళలు దుష్ట ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉందని, అందుకే గోరింటాకు పెట్టుకోకూడదని నమ్ముతారు. శాస్త్రీయ దృక్పథం. గోరింటాకులో లౌసోనియా ఇనర్మిస్ అనే రసాయనం ఉంటుంది. ఇది చర్మానికి రంగును ఇస్తుంది. సాధారణంగా చర్మంపై పెట్టుకునే గోరింటాకు వల్ల పెద్దగా హాని ఉండదు. కానీ గర్భధారణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. కొన్నిసార్లు గోరింటాకులో నల్ల రంగు కోసం పీపీడీ అనే రసాయనాన్ని కలుపుతారు. ఇది చర్మానికి హాని కలిగించవచ్చు, అలర్జీలకు దారితీయవచ్చు. గర్భధారణ సమయంలో ఇది మరింత ప్రమాదకరం. సహజమైన రసాయనాలు లేని గోరింటాకును తక్కువ పరిమాణంలో ఉపయోగించడం సాధారణంగా సురక్షితం. కానీ ఏదైనా ప్రతిచర్య వస్తే వెంటనే ఆపేయాలి. గర్భధారణ సమయంలో ఏదైనా ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవటం ఉత్తమం. ప్రస్తుత పరిస్థితులు. ప్రస్తుతం మార్కెట్లో లభించే చాలా గోరింటాకు ఉత్పత్తుల్లో రసాయనాలు కలుపుతున్నారు. కాబట్టి గర్భధారణ సమయంలో వాటిని ఉపయోగించడం ప్రమాదకరం. సహజమైన గోరింటాకు దొరికిన తక్కువ పరిమాణంలో మరియు వైద్యుల సలహా మేరకు ఉపయోగించడం మంచిది. అయితే గర్భధారణ సమయంలో గోరింటాకు పెట్టుకోవటం అనేది వ్యక్తిగత నిర్ణయం. సాంప్రదాయ నమ్మకాలు, శాస్త్రీయ దృక్పథాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ మీకు ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. గర్భధారణ సమయంలో ఆరోగ్యం, భద్రత చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా అనంత హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.